ఆది సినిమా గుర్తు రావట్లేదా? అలా ఎందుకో పౌరుషం లోపల నుంచి తన్నుకొని వచ్చేస్తుంది. ఊరే అది సినిమాకి వెళ్దామా? అన్న ఇది స్పెషల్ చికెన్ బిర్యానీ ఒకటి. ఇప్పుడు సాయి గారిని చిన్నగా షాక్ ఇద్దామా? సాయి గారికి సాయి మంచిగా ఉంటది. అరే మనకెందుకు అనిపించింది ఇప్పుడు మీ ఊర్లో ఏం లేదు కాబట్టి. ఇందాక బాబే నీ అనుకున్నాడు కదా, నా ముందుకు వచ్చాడు. నేను మా సాయి గారికి కడపొచ్చాను. ఇంకో ఇదే నేను వచ్చింది బస్సు. తడా తడా ఇది కొత్త బస్ పట్ట, కానీ మేము వెళ్ళాల్సిన హోటల్ ఇది చాలా దూరం ఉంది. సరే ఆటోకి వెళ్దామా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం? ఆటోకి వెళ్దాం పదరా, తెలియని మాయా నాకు ఇందాక తెలిసిన గూగుల్ మ్యాప్లో చూసాను, నడుచుకుంటూ వెళ్ళిపోదాం, డబ్బులు సేవ్ అవుతాయి. ఉంటుంది ఇంచుమించు ఒక 2 కిలోమీటర్లు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. గైస్ బేసిక్ హోటల్కి ఒక 500 మీటర్స్ ఉన్నప్పుడే బస్సు అక్కడ ఆగింది. కానీ ఈ లోపు 80 రూపాయలు బొక్క బాబు ఆ టైంలో నువ్వు సడన్గా తిరగలేవు, అంటే వెంటనే బ్యాగ్ తీసి వెంటనే రాలేవు. అందుకే నేను చూడమని చెప్పాను లేదా నేను. మా నేను అప్పుడే పడుకొని లేచాను. మా పాటలు వింటున్నాను, లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్స్. నేను చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నాను చంద్రు, సారీ డిస్టర్బ్ చేసి. థ్యాంక్ యూ, గుర్తించినాం. సో ఫస్ట్ ఇప్పుడు ఇది ఎంతసేపు రావలిస్తూ ఉంటావు అలాగా? నిద్ర వస్తుందిరా నాకు నిద్ర వస్తుంది, నేను ఆవలిస్తున్నాను. రాత్రి 10లో పడుకున్నావు నువ్వు, నేను పడుకున్నానా? మా ఆయన అసలు పడుకుని కూడా పడుకోలేదు తెలుసా. అందుకే తెల్లవారు మరి చూడలేదు. ఏం చూడలేదు, ఎప్పుడు దిగాలో అది ఓకేలే. సర్లే ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయిపోయి పడుకుందాం. ఫస్ట్ పడుకున్నప్పుడు కడపను చూద్దాం. చూడటం కదా, గిఫ్ట్ కొనాలి, లేకపోతే పీకింగ్. సర్లే గిఫ్ట్ కొందాం, ఓకేనా? ఓకే ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేస్తాం. రూమ్ బాగుంది కదా. ఇప్పుడు కడపలో ఉన్నాం, ఏం గుర్తు వస్తుంది? బాలయ్యబాబు గుర్తు రావట్లేదా? ఆది సినిమా గుర్తు రావట్లేదా? అలా ఎందుకో పౌరుషం లోపల నుంచి తన్నుకొని వచ్చేస్తుంది. నాకు అర్జెంట్గా ఇప్పుడు వెళ్ళి ఏదైనా నీళ్ళు తాగేసి కళ్ళలో నుంచి ఆ ఫైర్ తెప్పించుకోవాలని ఉంటుంది. సరదా ఈ కడప నీళ్ళే కదా తాగుదాం. కడప నీళ్ళు కాదు, ఎక్కడో ప్యాక్ చేశారు అది. ఓకే ఫస్ట్ మనం రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకొని లెగిచి అప్పుడు మంచిగా ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి గిఫ్ట్ కొనేసి అలా ఒకసారి కడప ఎండలను అన్నింటిని చూద్దాం. ఏమంటాం? ఓకేనా? అది ఫస్ట్ పడుకుందాం. లైట్ లాపే, లైట్. పప్పా బాయ్. హాయ్ గైస్, టైం ఏమో 11 o'clock అయింది. ఇప్పుడు టిఫిన్ తినడానికి వెళ్తున్నాను. టిఫిన్ ఉంటుందో లేదో కూడా తెలియదు. సరే ఏ టిఫిన్ తిందాం? ఏది ఉంటుందా? ఓకే కడప. అరే కడప ఫేమస్ ఇదిరా. అవునా? ఈ రాగి సంగటి ఇవన్నీ ఎక్కడ? అవన్నీ ఎక్కడ? అది ఇక్కడే కదా. సరదాగా ట్రై చేద్దాం ఇప్పుడే. లిఫ్ట్ చూపిస్తాను. ఇది ఎలా ఉంటుంది అంటే జైలుకి వెళ్ళినట్టు ఉంటుంది. ఇదే లిఫ్ట్. మా ఏమంటారా అయ్యా, బెంగళూరులో ఉండి 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 అన్ని మర్చిపోయారా? అది కాదు మా, ఏ చేతులు మొత్తం ఏదో అయిపోతున్నాయి. ఓకే అరే అక్కడ ఏదో ఉందరా, ఫ్యామిలీ రెస్టారెంట్ అది. అవునా? ఇక్కడ బడ్డీ మీద వేయరా, అది చిన్న బండి మీద వేయరా టిఫిన్. సో గైస్ ఇప్పుడు చిన్న హోటల్ ఉంటే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు పరోటా చెప్పుకున్నాం, ఆర్డర్ చెప్పుకున్నాం, ఎగ్ పరోటా. దారిలో ఎందుకో తెలియదు కానీ మావాడు సినిమాకి వెళ్దాం అన్నాడు. సో సినిమా టికెట్లు చూస్తున్నాడు. ఇచ్మార్ట్ శంకర్కి వెళ్దాం అనుకుంటున్నాం. వావ్. సో ఇప్పుడు మేము ఓకే మా ఎగ్ పరోటా అంటే ఇది ఎగ్తో చేస్తారా? మరి ఒకటి ఇచ్చారేట్రా, ఒకటి వేస్తారా? ఇంకోటి చెప్పుకుందాం. సరే తినేసిన తర్వాత చెప్పుకుందాం. అయితే టేస్ట్ ఎలా ఉందో. సో మంచిగా ఉల్లిపాయలు. ఇదే కర్రీరా? ఏవో కర్రీ ఇచ్చారు, టేస్ట్ చేయాలి. ఎలా ఉందా? బాగుందా? నైస్. సో ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాం, వైఎస్ఆర్ హోటల్స్కి. బాగుంది. ఇక్కడైతే మేము ఎగ్ పరోటా తిన్నాం. సాయి ఇప్పుడు మనం థియేటర్ స్ట్రైట్ ఉంది, ఒక 1.6 kilometers ఇలాగ వెళ్తే థియేటర్.
సో ఈ గైజ్ ఈరోజు యష్మా శంకర్ రిలీజ్, ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, అనుకోకుండా ఈరోజు యష్మా శంకర్కి అప్పటికప్పుడు అనిపించింది వెళ్ళిపోదామని. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. వెళ్తున్న దాంట్లో ఇంకేమైనా తిందాం సార్, ఓకేనా? యా, ఎండలు అయితే దోలు ఇచ్చేస్తున్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు. ఈ ఎండలకి ఇలా సన్ స్క్రీన్లు ఇవన్నీ రాసుకోకపోతే దొబ్బదు అనమాట. అరే ఇక్కడ థియేటర్ ఉందిరా. ఓ ఇది వేదశాల థియేటర్. ఓకే, వైద్యశాల. అదే పెద్ద లోపల ఏదో పెద్ద థియేటర్లో ఉందిరా అది. అది ఏంట్రా ఇది? స్వీట్సా? ఏదో పెద్ద స్వీట్స్ లానే ఉందిరా ఇదేదో పెద్ద షాప్ లాగా. ఈ ఎండకి కనీసం ఏదో జ్యూస్ పడాలి గైస్. మామిడి ఈలోపు ఇక్కడ కడపలో ఏం ఫేమస్ ఫుడ్ ఏమైనా ఉంటుందా అని కనుక్కుంటాడు అనమాట. ఈలోపు అది కూడా ఎక్స్పోర్ట్ చేద్దాం. మాయా వెళ్ళి ఒక 2 గ్లాసులు చెప్పిరా మాయా, తాగి సరదాగా వెళ్ళిపోదాం సినిమాకి. ర్యాపిడోలు ఉండవురా, చెయ్యి పెడితే ఆటోలు ఆగుతాయి ఇక్కడ. బాబాయ్ గారు హోల్సేల్ అంటే చిన్నకాయలు హోల్సేల్ అంటే ఇక్కడ మీకు కావాలంటే చిన్నకాయలు కొనుక్కోవచ్చు కడప జంక్షన్లో. ఇది ఇంకా నడిచంగానే ఇంకా చాలా దూరం ఉంది. ఎందుకో షోకి అందమేమో అని మేము ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయాం అనమాట. ఎండలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడే జ్యూస్ తాగాం కదా, అప్పుడే అయిపోయింది. ఏంటో అర్థం కాదు, అరిగిపోయింది మొత్తం అంతా. మళ్ళీ బాగా ఉంది. ఇప్పుడు మనం ఈలోపు రీల్స్ పెట్టేశారా కడప రీల్స్ ఏది ఫేమస్ అని? ఒకవేళ టైం ఉంటే మనం ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం సార్, ఓకేనా? ఓకే. చూడండి ఎంత మాత్రం చనిపోతుంది బాబాయ్. అప్సరా థియేటర్, అప్సరా ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఓ ఇది అప్సరా. ఓకే గైస్, థియేటర్కి అయితే వచ్చేసాం. ఈరోజే సినిమా రిలీజ్. ఎలా ఉంటుందంటే హడావిడి. మొత్తం హడావిడిగా ఉంది. దూల జనాలు చూడు ఎలా ఉన్నారు. డోర్ ఓపెన్ చేస్తున్నారు వెంటనే. సరే పరిగెట్టియాలి మనం. ఏంటి అది అది ఏయ్ ఏయ్ యష్మా శంకర్ మూవీ చూస్తున్నాం. యష్మా శంకర్ 2 డబుల్ స్మార్ట్. థియేటర్ చాలా బాగుందిరా, పెద్ద థియేటరేనా, చాలా బాగుంది. మధ్యలో సోఫాలు ఉన్నట్టున్నాయి. ఫస్ట్ క్లాస్ సేమ్ ఇలానే ఉంటుంది. ఎక్కడ అనుకున్నావు? బెంగళూరులో అగారా దగ్గర ఒక థియేటర్. ఓకే. మాస్క్ ఉంటే నీకు దొంగోడు మాత్రమే కనబడతాడు. సినిమా అయితే అయిపోయింది. సినిమా ఎలా ఉందా? నా జీవితంలో 200-2.5 గంటలు పెద్ద బొక్కిట్టుకున్నాను. అయ్యో బాధపడకు సార్. అప్పటికి చెప్పాను రా కమిటీ కుర్రాలు వెళ్ళిపోదాం అని, అయినా వినలేదురా నువ్వు. ఏమన్నా కొన్నిసార్లు అలా అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మనకి గిరీష్ ఫోన్ చేశాడు, ఇంటికి ఫుడ్కి రమ్మన్నాడు. సో అక్కడికి వెళ్ళడం లేకపోతే బయట తినడం ఏంటో తెలీదు. సో మేమైతే గిరీష్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు భోజనం చేయడానికి. అక్కడ ఇందాక మనం తిన్న జగన్ హోటల్కి వెళ్ళాం కానీ అక్కడ క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం రెడ్ బకెట్కి. చూద్దాం, ఆఫర్ ఏదో ఉన్నట్టుంది సాయి. పద వెళ్దాం. అరే ఈరోజే ఉందిరా, పద పద పద. అది సాయి ఇది తీసుకోవడం బెటర్ రా. ఇది చికెన్ బిర్యానీ తీసుకుందాం, ఏమంటావు? లేకపోతే స్పెషల్ చికెన్ బిర్యానీ తీసుకుందాం అన్న. ఇది స్పెషల్ చికెన్ బిర్యానీ ఒకటి. రెడ్ ఏంటది? రెడ్ బకెటా? బిర్యానీ తీసుకున్నాం. రెడ్ బకెట్ బిర్యానీ. ఇది పక్కకు రారా మా లారీ వస్తుంది. బొక్క అయిపోతే చాలు, అవ్వకపోతే చాలు.
ప్లేట్లు. కడపలో ఇలా జరుగుతుంది అనమాట. ఇది మా పరిస్థితి కడపలో. ఈ ఎండతో పాటు మనకి ఇది ఒకటనా లిఫ్ట్ కింద చాలామంది ఉన్నారు. సో అందుకే మేము మెట్లు ఎంచుకున్నాం అనమాట. కొంచెం కష్టపడితే రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిన తర్వాత మిగతాది అంతా మీకు సాయంత్రం ఏంటి ఎలా అని అక్కడ షూట్ చేసి మీకు చూపిస్తా. సో అప్పటి వరకు సైన్ ఆఫ్. రెస్ట్ తీసుకోండి. బాయ్. బిర్యానీ థమ్స్అప్. సో ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయాం గిరీష్ అనే పెళ్ళికి. ఏమైందిరా? నైట్ టైం ఎవడు ప్రపంచంలో ఎవడో స్పెట్స్ పెట్టుకో. ఆ స్పెట్స్ రూమ్లో పెట్టుకుంటాను. ఓకే. సో గైస్ మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడు మ్యారేజ్కి వెళ్ళిపోతున్నాం. అన్నకు ఫోన్ చేసాం. అన్న వస్తానన్నాడు. సో అన్న వస్తానన్నాడు. అదేలేరా కార్ పంపిస్తానన్నాడు. పెళ్ళి అడతా అన్నదా? అదేలేరా. సో అన్న కోసం వెయిటింగ్ అనమాట. వస్తే వెళ్ళిపోవడమే. తర్వాత అక్కడ అసలు ఏమవుతుంది ఏంటి, అసలు మన కడపల పెళ్ళిళ్ళు రిసెప్షన్లు ఎలా జరుగుతాయి, అసలు ఏంటి ఒక చిన్న లుక్ వేసేద్దాం. మా సాయిగడ అవుట్ఫిట్ ఇదే. అబ్బా హీరో హీరో బాగుందా? మేము ఇస్మార్ట్ శంకర్ మూవీ, డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ చూసాం. మూవీ మా పర్స్పెక్టివ్ లో అయితే అంతేం రాణించలేదు. రాణించకపోవడం ఏంటి పెద్ద బొక్క. కమాన్ మ్యాన్. చూస్తున్న ప్రేక్షకులకు ఒకటే విజ్ఞప్తి, సినిమాకి మాత్రం దయచేసి అనొద్దు. ఓకే, వెళ్ళి మీ మెంటల్ హెల్త్ ని పాడు చేసుకోవద్దు. అంటే ఫస్ట్ ఇస్మార్ట్ కన్నా సెకండ్ ఇస్మార్ట్ కొంచెం వెనకబడిందని చెప్పుకోవాలి. యా బేసికల్లీ కడప మూవీ, కడప లోకల్ రివ్యూ ఏంటి అనుకోవద్దు. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా. ఈ సినిమా 3 పార్ట్స్ గా నడుస్తూ ఉంటది అనమాట. ఫస్ట్ పార్ట్ లోనేమో మెమరీ చిప్, సెకండ్ పార్ట్ లోనేమో అలీ కామెడీ, థర్డ్ పార్ట్ లోనేమో ఏదో ప్రొటెస్ట్ అంటాడు. మీరు సినిమా మొత్తంలో ఎక్కడైనా కలుస్తాయేమో అని ఫీల్ అవుతారు కానీ ఎక్కడ కలవు. ఓకే ఓకే ఓకే. బ్లాగ్ వీడియో కాస్త మూవీ రివ్యూ వీడియోలో అవుతుంది. ఓకే ఓకే. ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకోసాయి. ఏం కాదు ఇంకా మంచి మూవీస్ వస్తాయి, చూద్దాం. ఓకే గైస్, రిసెప్షన్ ఫంక్షన్లో కలుద్దాం. అంత టైం బాయ్ బాయ్. సాయి గారిని చిన్నగా షాక్ ఇద్దాం. సాయి గారికి, సాయి ఇప్పుడు నీకు విషయం చెప్పనా, మనం గిఫ్ట్ కొనలేదు. పొద్దున్న వెళ్తున్నప్పుడు అనుకున్నాం గిఫ్ట్ కొందామని. ఏంటి ఆ పుల్కాలు తింటున్నప్పుడు. ఇప్పుడు సాయంత్రం 6:30 అయింది. ఇంకొక 5 నిమిషాలు రిసెప్షన్కి వెళ్తాం. గిఫ్ట్ ఏది అన్నకి? స్టేజ్ మీద ఏమేస్తావు? షేక్ హ్యాండ్ వచ్చేస్తావా? ఏం చెప్పండి, గిఫ్ట్ ఏది? ఏం చేయలేవు ఇప్పుడు. అదేదో అన్నావు కదరా సిల్వర్దని ఏదో అని. లేవు అవి. గోల్డ్ షాప్ కూడా దగ్గరలో లేదా? అది. సో మా సాయి గారితో ప్లాన్ చేసుకుంటే అలా ఉంటుంది అనమాట. నువ్వు లోపలికి వెళ్ళి దాక్కు ఒకసారి. జనాలు చూస్తున్నారు, నిజమేంటో తెలుసు. స్టార్టింగ్ నుంచి వీడియో చూసే వాళ్ళకి నిజం తెలుస్తుంది. గిఫ్ట్ నేను అంటున్నాను, బట్ నీ మంచితనం ఏంటి, ఎతికి ఓహో గిఫ్ట్ ఒకటి కొనాలి అని రెస్పాన్సిబిలిటీ ఉండాలి వద్దా? నేను వీడియో కెమెరాలు ఫోటో ఇవన్నీ తీస్తున్నాను కదా. నేను కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియో మీద పెట్టాను రా. ఓ పని చేద్దాం, ఇప్పుడు ఫస్ట్ మండపానికి వెళ్ళిపోయి అక్కడ చేసేది ఏం లేదు. ఒక 10 నిమిషాలు అందరికి కనిపించద్దు, తర్వాత బయటకు వద్దాం, గిఫ్ట్ కొనుక్కుని వెళ్ళిపోదాం. ఓకేనా? ఇది ప్లాన్, ఇది చేద్దాం. ఏమంటాం? దగ్గరలో ఉంటాయి సయ్య. గోల్డ్ షాప్స్ నియర్ మ్యాన్ కొడతావా? ఓకే. సో మేము ఈ ప్లాన్ ఎగ్జిక్యూషన్లో ఉంటాం. మాకు తెలియాలి కదా ఎవరు ఇస్తున్నారా. అదే ఎవరు ఇస్తున్నారు, చందోలు ఇచ్చారని గుర్తుంటుంది కదా. అది ఏపోతే ఎలా గుర్తుంటుంది? పేరు మ్యాండేటరీ రా సాయి. సో గైస్, వీళ్ళు కూడా మా పీజీల దగ్గరే ఉంటారనమాట. సో అనుకోకుండా మేము డోర్ బయటకి ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇంకా కార్ వచ్చినప్పటికి లేట్ అవుతుంది కదా అని బయలుదేరుతున్నాం. ఈలోపు మనోడు ఎదురుగా కనిపించాడు అనమాట. వాడు చెప్తున్నాడు ఏంటంటే మా కోసం వస్తున్నాడంట. సో ఫైనల్గా వీళ్ళు కూడా వచ్చారు. మాకు కంపెనీ దొరికింది. అండ్ అలా మాట్లాడుతూ కార్ అతను ఫోన్ చేశారు వస్తాము అని, బట్ లేట్ అవుతుంది. ఈ లోపల గిఫ్ట్ ఎదుగుదాం, ఎలాగా ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని ఇలా వచ్చాం. ఇలా వస్తే లక్కీగా ఈ లోపు ఫోటో ఫ్రేమ్ కొనేసాం. బాలాజీ ఫోటో ఫ్రేమ్లో చాలా బాగుంది, 5D లాగా. సో వెంటనే ప్యాక్ చేయించుకొని ఇంకా మళ్ళీ ఈ లోపు కార్ అతను వచ్చాడు అనమాట. ఎక్కడున్నారు బ్రో అని ఫోన్ చేశాడు. వెంటనే ఇంకో గిఫ్ట్ ప్యాక్ చేయించుకుని వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి.
సో ఆ బ్రో ఇప్పటికీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు అక్కడే ఉండండి వస్తానని చెప్పి మేము ఇటు వచ్చేసాం. వెంటనే పరిగెట్టుకుని వెళ్తున్నాం. అండ్ మాకైతే ఒక కంపెనీ దొరికింది, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. ఇంకా కాసేపు అలా మాట్లాడుకుని మంచిగా పెళ్ళి హడావుడిని ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తాం. ఫైనల్గా వచ్చిందిరా. ఓకే, బ్లాగింగ్ చేస్తున్నా. మొత్తం పెళ్ళి మొత్తం లాగే. నాకు పంపివా? షూర్గా లింక్ పంపిస్తా, యూట్యూబ్ లింక్ పంపిస్తా. ఓ యూట్యూబ్ ఉందా? మరి ఇవన్నీ ఎందుకు బ్రో? చాలా పిచ్చి. అవునా? ఓకే. ఏమైనా తెలుసా కడప గురించి? ఏమైనా విషయాలు ఏమైనా చెప్తావా? మా వాళ్ళ గురించి తెలుసుకోవాల్సి ఉంటే ఆ. పొద్దున మళ్ళీ మంచిగా ఉంటది. అరే మనకెందుకు అనిపించింది ఇప్పుడు మీ ఊర్లో ఏం లేదు కాబట్టి. అయ్యో రాయలసీమను చూడరా ఎంత ఎత్తుతుందో. మరి రాయలసీమ బిడ్డరా. ఓకే, నైస్. సరదాగా మండపానికి వచ్చేసాం. దిగండి దిగండి, కమాన్. ఓకే అన్న, థ్యాంక్స్. అరే ఇప్పుడు నేను ఇదంతా షూట్ చేస్తుంటే ఎవరన్నా ఫోన్ తీసుకెళ్ళిపోరు కదా సాయి? తీసుకెళ్ళిపోతారు. అసలుగా అరే గిరీషన్ చూడరా, హీరో. ఈ పెళ్ళిని మొత్తం వ్లాగ్లో చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాలి. చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే మంచి సెటప్ రా. ఓకే, అచ్చ బాబాయ్, అమ్మ బాబాయ్. ఆలోచించావా? హాయ్ బ్రో. అరే పిల్లలు లోపల డ్యాన్స్ చేస్తున్నారు. చెప్పు, తిన్నాను వెళ్దామా? నీకు ఎప్పుడు కావాలండి? నాకు తెలుసురా మీరు రెడీగా ఉన్నారు అని ఫుడ్కి. అరే జరాలు ఒరే ఇదేంటారు ఎలా కొట్టుకుంటున్నారు? బాబాయ్ డ్యాన్స్ చేస్తున్నాడంటే. అరే కొంచెం బాగా తింటే బెటరే, మరి క్యూల్ నుంచి ఉంటున్నారు. పదరా, ఇప్పుడే మంచి టైం రా, ఫ్రెష్గా ఉంటాయి సార్ అన్నీ. ఫ్రెష్గా ఉండడం కాదురా, జనాలు లైన్లో తీసుకున్నారు. ఇవాళ అందుకే అందరూ వైట్ ఎందుకు వేసుకొచ్చారా? మాదంతా పొలిటికల్ ఫ్యామిలీ కదా, మా ఊరల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఊరు కాబట్టి. అందుకే అందరూ వైట్ షర్ట్ చేసుకొచ్చారా? అది నిజమే, నిజమే రా సార్. టైలర్ బ్యాగ్ ఉండి అయిపోద్దా? అదే కదా. చెక్ షర్ట్స్ వేసుకొస్తే టైలర్ బ్యాగ్ ఉండి అయిపోద్దా? అంటే మా పౌరుషం తగ్గిపోతుంది వైట్ అమ్మో షర్ట్ లో. అబ్బోయ్ అబ్బోయ్, రాయలసీమ బిడ్డరా. అదేంట్రా ఇందాక బాబే నీ అనుకున్నాడు కదా, నా ముందుకు వచ్చాడంటే. అడుగు. వద్దులే చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. ఇక్కడ నేనేం అడగంటారు, వాళ్ళు కామ్గా ఉంటాను. అసలుగా ఇక్కడ కూడా చాలా గెరెట్లు స్పూన్లో ఉన్నాయి. కారం ఉందా? తప్పకుండా ఫుల్ పెట్టారా సాయి. ఫుడ్ చాలా బాగుందని చెప్పి. బాగుంది. బాగుందా? అసలైన వ్లాగర్ అమ్మా. ఇంకా కావాలని అడగదు. ఎస్, ఇంకా కావాలి. ఒరే అందరూ పంచి పైకి ఎత్తే నాకు భయం వేస్తుందిరా సాయి. బయట వేస్తున్నారా సాయి? ఓకే. ఈ వైబ్ మిస్ అయిపోయి ట్రై
సాయి రే సాయి నువ్వు ఇలాగే చేసుకుంటావు పెళ్ళి సిగ్గుపడుతున్నావు ఏంట్రా మ్యారేజ్ అయితే అయిపోయింది ఇంకా అయిపోలేదు. ఇంకా అవ్వలేదా? ఆ పెళ్ళిలో ఉంది, మనం వెళ్ళిపోతున్నాం. అదే రిసెప్షన్ అయిపోయింది మేము మ్యారేజ్ చూడలేకపోతున్నాం వీళ్ళు చూస్తున్నారు అప్డేట్స్ చేపిస్తాను. అరే Yes. మ్యారేజ్ చూడలేకపోతున్నావు చెప్పు, మ్యారేజ్ కొనలేకపోతున్నావు. మ్యారేజ్ కొనలేకపోతున్నాం ఓకే సారీ నాగార్జున అన్న వీళ్ళు ఉండలేకపోతున్నాను. ఓకే ఎస్ ఏమనుకో ఎవరైనా చూసారంటే నేను ఎక్కడే చేస్తాను. బాయ్. బాయ్ బాయ్ బాయ్